చిన్నప్పుడు తిన్న జంతికల టేస్ట్ మీకు గుర్తుందా? అయితే ఈరోజు వీడియోలో ఫెస్టివల్కి పెద్దలు చేసే అసలైన జంతికల రెసిపీని మీతో షేర్ చేస్తానండి. ఎప్పటి నుండో మన పెద్దవాళ్ళు చేసే ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. జంతికల పిండి కలపడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఇక్కడ 4 కప్పుల దాకా బియ్యం పిండిని, అలానే 2 కప్పుల దాకా శనగపిండిని తీసుకోవాలి. ట్రెడిషనల్ గా అయితే మార్కెట్ లో దొరికే బియ్యం పిండి, శనగపిండి కాకుండా బియ్యాన్ని నానబెట్టుకొని ఆరబెట్టి పిండి ఆడిచ్చేవాళ్ళండి. అలానే శనగపిండికి కూడా శనగపప్పుని కడిగి ఆరబెట్టుకొని పిండి ఆడించుకోవాలి. అలా చేసుకుంటే జంతికలు మరింత టేస్టీగా ఉంటాయండి. బియ్య పిండి శనగపిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ దాకా వామును కూడా యాడ్ చేసుకోవాలి. వాము వచ్చేసి కొంచెం నలిపి యాడ్ చేసుకోండి. నలిపి యాడ్ చేయడం వల్ల జంతికలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే 2 to 4 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. అలానే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. నేను కారం కోసం పచ్చిమిరకాయలని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వెన్నని యాడ్ చేస్తున్నానండి. వెన్న యాడ్ చేయడం వల్ల జంతికలు చాలా గుల్లగా వస్తాయి. అలానే మీ దగ్గర వెన్న లేకపోతే మాత్రం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాగిన నూనె కూడా వేసుకోవచ్చు. వెన్న పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తినే కారాన్ని బట్టి 10 నుంచి 15 పచ్చిమిరపకాయల్ని ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేసుకున్నవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. వెన్న సరిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే పిండిని ఇలా గుప్పెట్లో పెట్టుకుంటే పిండి గట్టిగా ఉంటే వెన్న సరిపోయింది అని. ఆ తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. నేను చూపిస్తున్న విధంగా ఉంటే జంతికలు అన్నవి మంచిగా వస్తాయి. పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేస్తున్న పాన్ వచ్చేసి ఐరన్ పాన్ అండి. ఐరన్ పాన్ యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు జంతికల గిద్దె తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండిని ఇలా రోల్ గా చేసుకొని జంతికల గిద్దెలో పిండిని వేసుకోండి. ఇప్పుడు జంతికల గిద్దె పై పార్ట్ను కూడా పెట్టేసి పక్కన ఉంచుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెం పిండిని యాడ్ చేసుకొని చెక్ చేయండి. ఇలా బుడగలు వస్తే ఆయిల్ హీట్ అయినట్టు. ఇప్పుడు జంతికల్ని ఇలా డైరెక్ట్ గా ఇలా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కష్టంగా అనిపిస్తేను ప్లాస్టిక్ కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద కూడా జంతికల్ని యాడ్ చేసుకొని స్లోగా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోండి. జంతికలు వేయంగానే కదిపేయకండి. ఇలా బబుల్స్ అన్ని కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఇలా ఈ స్టేజ్కి వచ్చినప్పుడు రెండో సైడ్ తిప్పుకొని వేయించుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే జంతికలు అన్నవి ఎగిపోయినాయండి. ఇలా ఆయిల్ డ్రైన్ చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ జంతికల పిండి అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఫాలో అవ్వండి. ఈ వీడియోలో చెప్పిన ఎగ్జాక్ట్ కొలతలు ఇంగ్రీడియంట్స్ ఫాలో అయితే మీకు చిన్నప్పుడు తిన్న ట్రెడిషనల్ జంతికల టేస్ట్ వస్తుంది. అంతేకాదండి చాలా గుల్లగా క్రిస్పీగా అంతే క్రంచీగా కూడా వస్తాయి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయ్యి ఈ ట్రెడిషనల్ జంతికల రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.